శ్రీ సాయి సచ్చరిత్ర 11 అధ్యాయం భక్తుల యాత్రా కథలు సద్గురువు ఆజ్ఞ పాటించడం యొక్క మహిమ అధ్యాయం నేపథ్యం ఈ అధ్యాయంలో సాయి బాబా తన భక్తుల యాత్రలకు సంబంధించిన సూచనలు ఆయన ఇచ్చిన చిన్న సూచనలు ఎంత అద్భుత ఫలితాలను ఇచ్చాయో అలాగే భక్తులు ఆయన ఆజ్ఞను అనుసరించడం ద్వారా ఎలా రక్షించబడ్డారో వివరించబడుతుంది. బాబా ఎప్పుడూ నా మాటే నీకు రక్షణ అని చెప్పేవారు. ఈ అధ్యాయంలో ఆ మాట ఎందుకు సత్యమో సంఘటనల ద్వారా స్పష్టమవుతుంది. భక్తుల యాత్రా ప్రణాళిక శ్యామ, కాకాసాహెబ్, భక్త మాధవరావు మరియు మరికొందరు భక్తులు నాగ్పూర్, గ్వాలియర్, కాశీ, ప్రయాగ్, గయా మొదలైన పవిత్ర క్షేత్రాలకు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. యాత్రకు ముందు వారు బాబా ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చారు. బాబా వారిని కూర్చోబెట్టి ఇలా అన్నారు, మీ యాత్ర సఫలమవుతుంది, కానీ మీరు వెళ్లే ముందు నా ఆజ్ఞలను గుర్తుంచుకోండి. బాబా సూచనలు బాబా కొన్ని ప్రత్యేక సూచనలు ఇచ్చారు. ఎక్కడికి వెళ్లినా నన్ను గుర్తుంచుకోండి. అనవసర తగువులు, వాదోపవాదాలు చేయకండి. యాత్రలో కలిసే ప్రతి ఒక్కరినీ స్నేహపూర్వకంగా చూడండి. భక్తి, విశ్వాసంతో ముందుకు సాగండి. యాత్రలో జరిగిన అద్భుతం భక్తులు బాబా మాటలను గుండెల్లో పెట్టుకుని యాత్ర మొదలుపెట్టారు. మార్గమధ్యంలో వారు ఒక పట్టణంలోకి చేరినప్పుడు రైల్వే స్టేషన్లో అనుకోకుండా రైలు ఆలస్యమైంది. ఆ సమయానికే వారు తెలిసింది ముందున్న రైలులో ప్రమాదం జరిగిందని. వారు ఆశ్చర్యపడి బాబా చెప్పిన నా మాటే నీకు రక్షణ అన్న మాటను గుర్తు చేసుకున్నారు. ఆ రైలు ఎక్కకుండా ఆలస్యమైనందుకు కారణం బాబా కృప మాత్రమే అని వారు భావించారు. హాజీ సిద్దిక్ ఫాల్కే కథ ఈ అధ్యాయంలో హాజీ సిద్దిక్ ఫాల్కే అనే ముస్లిం భక్తుడి కథ కూడా చెప్పబడింది. హాజీ మక్కా, మదీనా యాత్ర చేసి తిరిగి బాబా వద్దకు వచ్చాడు. ఆయన బాబాను ఎంతో భక్తితో సేవ చేసి ఆయనను సగుణ బ్రహ్మంగా భావించాడు. బాబా ఆయనతో మతం, జాతి భేదం లేకుండా స్నేహంగా వ్యవహరించి ప్రేమే మతం, భక్తే ఆరాధన అని బోధించారు. పంచభూతాలపై బాబా ఆధిపత్యం బాబా ప్రకృతి పంచభూతాలపై కూడా ఆధిపత్యం కలిగి ఉన్నారని ఈ అధ్యాయంలో వివరించబడింది. ఒకసారి గాలి, వర్షం, మేఘగర్జనలతో కూడిన తుఫాను వస్తుండగా బాబా గట్టిగా అరిచి గాలిని ఆపేశారు. భక్తులు ఇది చూసి ఆశ్చర్యపోయారు. ఆయన కేవలం మానవుడు కాదని పరమేశ్వర స్వరూపమని నమ్మకం పెరిగింది. భక్తులకు బోధ బాబా ఈ అధ్యాయం ద్వారా మనందరికీ 3 ముఖ్యమైన బోధనలు ఇస్తారు. సద్గురువు ఆజ్ఞను పాటించాలి, అది మనకు రక్షణగా ఉంటుంది. భక్తి, విశ్వాసం, సహనం ఇవే ఆధ్యాత్మిక యాత్రలో విజయానికి కీ. మత భేదం లేకుండా అందరినీ సమానంగా చూడాలి. ఈ అధ్యాయం యొక్క సారాంశం బాబా మాట భక్తులకు కష్టకాలంలో రక్షణ. ఆజ్ఞను పాటించడం వల్ల ప్రాణాపాయం తప్పిన సంఘటనలు. హాజీ సిద్దిక్ ఫాల్కే కథ మత భేదాలు కరిగిపోయిన ఉదాహరణ. పంచభూతాలపై బాబా ఆధిపత్యం. సద్గురువు సాన్నిధ్యం మన యాత్రకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.